ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పరిచిన పెద్దలు, ఈ సభకు అధ్యక్షత వహించిన రామచంద్రయ్య గారు, యాదయ్య గౌడ్ గారు, రఫీక్ గారు మరియు ఈ సభ నిర్వాహకులు, ఈరోజు ఈ సమావేశం ఏర్పడడం చేయడానికి కారణం ఏమై ఉండొచ్చునేమో, కానీ మొత్తం మీద మనము భారతదేశంలో మతాలు అనేది తర్వాత విషయం. మనమంతా భారతీయులం, భారతదేశంలో పుట్టాం, మనంతా రక్తం ఒకటే. మనము అందరము గత సంవత్సరాల నుంచి, మనకు స్వతంత్రం రాకముందు నుంచి మనమంతా ఊర్లలో గ్రామాల్లో ఉన్నది అన్న, తమ్ముడు, అక్క, బావ, చెల్లె అని మనం ఆ బాంధవ్యంతో పెరిగి ఇక్కడ వచ్చినాం. కాబట్టి అదే రక్తము, అదే భావన మనకు ఉండాలి. ఇప్పుడు దేశ సమగ్రత అనేది ముఖ్యం, మనకు ముఖ్యం. మనం అందరం భారతీయులం కాబట్టి దేశ సమగ్రత, దేశ పేట్రియాటిజం అనేది ముఖ్యం, మనం అందరం భావించాలి. ఈరోజు ఈ సమాజంలో వచ్చింది ఎందుకు, ఈ దేశంలో వచ్చి మొన్న ఈ పహల్గామ్లో జరిగినది ఎందుకు అంటే, పాకిస్తాన్ వాళ్ళు ఇది అంటే భారతదేశం యొక్క అభివృద్ధిని చూసి ఓర్చలేక, దీన్ని వాళ్ళు ఎదుర్కోలేక మన మీద అపసయాలు చేస్తున్నారు. కాబట్టి దాన్ని మనం తిరిగొట్టాలంటే మనమంతా ఏకమై ఉండాలి. అంటే గతంలో మన భారతదేశంలో ఉండే వెనుకటి శ్రీరాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ వీళ్ళు చేసేది ఏంది అంటే, ఇదేంటి అంటే, ఒక కుటుంబంలో అన్న ఎలా ఉండాలి, తమ్ముడు ఎలా ఉండాలి, భార్య, భర్త, తల్లిదండ్రులతో ఎట్లా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా సమాజంలో మనకు అన్ని మతాలు కానీ అన్ని దాంట్లలోనే ఉన్నాయి. అంటే ఈ బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ అన్ని సారాంశాలు ఒకటే మనకు చెప్పేది. ఏ సారాంశం చేసినా, ఏ బైబిల్, ఏ గ్రంథం చెప్పినా, ఏ భగవద్గీత చెప్పినా అన్ని మతాల సారాంశం ఒక్కటే. భగవంతుడు అందరూ ప్రేమగా ఉండాలి, అందరూ ఒకరినొకరు అన్నదమ్ములు, భావవర్తులు లేకపోతే ప్రేమగా ఉండాలి. ప్రేమ అన్నిటికన్నా ముఖ్యం. కాబట్టి ఈ విద్వేషాలు తొలగించి అందరూ ప్రేమైగా ఉండాలి, అందరూ ప్రేమభావంతో ఉండాలనేది సారాంశం. ఇట్లా ఇక్కడ ఈ సమగ్రమైన ఈ సమగ్రాన్ని నిర్వహిస్తున్న వీళ్ళకి ఏంటంటే, మేము ఈ సమాజంలో వచ్చే ఇవన్నీ దూరం త్యజించడానికి, అంటే ఈ మతాల దున్ని తొలగించడానికి హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనకుండా ఇప్పుడు 3 మసీదు, టెంపుల్, చర్చి అనకుండా ఇప్పుడు ఏకమైన సమగ్రమైన మన అందరికీ సంబంధించిన ఇది దేవాలయము. ఈరోజు మనం అందరం అన్ని మతాలను కలుసుకుంటున్నాం. ఇక్కడ అన్ని మతాలు, ఎవరి మతంలో ఎవరి దేవుణ్ణి వాళ్ళు ప్రార్థించుకోవచ్చు. ఇక్కడ మన అందరికీ ఒకటే భారతదేశము, మనం భారతీయులం, అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందరి లోపల మిగతా అన్ని తొలగించి, ఏ దానైనా ముందు ఏ సమస్య వచ్చినా మనం అందరం ముందు భారతీయులం, తర్వాత మిగతా ఎవరెవరి మతాలు కానీ ఎవరెవరి విభజించుకొని ఎవరు దాన్ని వాళ్ళు పాటించవచ్చు. ఇది ప్రతి ఒక్కరూ భారతీయులం అనేది ఇది మనం అందరం గుర్తించుకోవాలి అని నేను అందరికీ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సెలవు తీసుకుంటాను.